హైదరాబాద్లో మూసి భయపెడుతోంది. 4 దశాబ్దాల తర్వాత ఉగ్రరూపం దాల్చింది. హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాలను ముంచేసింది. ఈ నదిపై చాదర్ఘాట్, ముసారంబాగ్ల వద్ద ఉన్నటువంటి వంతెనలపై నుంచి వరద వెళ్తుండటంతో రాకపోకల్ని ఆపేశారు. ఏకంగా ఎంజీబీఎస్లోకి మూసి వరద రావడంతో బస్సులు ఆగిపోయాయి. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఇతర మార్గాల నుంచి నడిపిస్తున్నారు అధికారులు. నార్సింగి ఓఆర్ఆర్ ఎంట్రీ పాయింట్ దగ్గర మూసి వరద రావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. సిటీ ఎంట్రీ పాయింట్ బాపుఘాట్ మొదలు నాగోల్ వరకు ఎటు చూసినా మూసి ఉరకలెత్తుతూ కనిపిస్తోంది. మూసి వరద విలయంపై హైదరాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా ఇటు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ జంట జలాశయాలు మొత్తం టోల్గా కూడా నిండుకుండలు మారాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు డిఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడే సహాయక చర్యలు మొదలు పెట్టారు. సహాయక చర్యలు భాగంగా మొత్తం టోల్గా కూడా అక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు ఎవరైతే ఉన్నారో అనౌన్స్మెంట్ చేస్తూ కూడా వెళ్తున్నారు. చూసుకోవచ్చు వాళ్ళకు నడుముల వరకు కూడా మొత్తం టోల్గా నీళ్లు చేరుకుంది కాలనీ లోపల. అయితే ఇంకా అయితే 2 రోజుల పాటు భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో అటు జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అయితే కాలనీలు మొత్తం టోల్గా జలమయమయ్యాయి. ఆ డిఆర్ఎఫ్ బృందాలు అక్కడ ఉన్నటువంటి కాలనీలో చివరిగా ఉన్నటువంటి కాలనీలో ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుండి ఇక 2 బిల్డింగ్లు కలిపేసి మొత్తం టోల్గా 30 నుండి 40 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు ఇటు డిప్యూటీ కమిషనర్ కూడా ఈ యొక్క మొత్తం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇటు పోలీసు అధికారులు కూడా ఆ యొక్క సహాయ చర్యలను దగ్గరుండి మొత్తం టోల్గా అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం టోల్గా వాళ్ళని తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెద్ద బోటు సాయంతో ఇక నుండి ఆ యొక్క ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వసతులు కూడా ఏర్పాటు చేశామంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం అటు డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం టోల్గా కూడా ఆ యొక్క భారీ బోటు సాయంతో అక్కడ వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి ఇంకో కొద్దిగా ఒక 40 మందిని ఇప్పటికే 200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తూ ఉన్నారు. రాత్రి నుండి కూడా మొత్తం టోల్గా ఇక్కడ వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు. కాసేపటి క్రితమే కమిషనర్ కూడా రావడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ రావడం జరిగింది. ఈ యొక్క వరద ప్రాంతాలను మొత్తం టోల్గా ఇక సందర్శించడం జరిగింది. మూసి తీవ్రతను కూడా అయితే ఆ తీవ్రతను పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత అయితే ఇంకా 2 గంటలు మరి ఆ 2 గంటల్లో భారీ వర్షం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరో 2 రోజులు కూడా భారీ వర్షం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ముందస్తుగా అలర్ట్ అయ్యారు. అటు అదేవిధంగా చూసుకుంటే ఎగువన కురుస్తున్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు రంగారెడ్డి కానీ వికారాబాద్ కానీ అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వాగులు వంకలన్నీ కూడా నిండుకుండల మారాయి. కాబట్టి ఆ నీటి మొత్తం టోల్గా ఇటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్కు చేరడం వలన ఇటు ఉస్మాన్ సాగర్ అయితే హిమాయత్ సాగర్ 2 కూడా 3 అడుగుల మేర గేట్లను ఎత్తడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్లో క్లియర్గా అక్కడ నుండి అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అయితే ఎవరైతే ఆ యొక్క బిల్డింగ్లో చిక్కుకున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని తరలించే ఏర్పాటు ఆ బోట్లో సాయంతో ఇక్కడ తీసుకొని వచ్చేసి సురక్షిత ప్రాంతాలకు వాళ్ళని తరలించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. డిఆర్ఎఫ్ బృందాలు అయితే మొత్తం రోజుగా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వస్తున్నారు. లైఫ్ జాకెట్ సాయంతో వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ తీసుకొని రావడానికి సిద్ధమయ్యారు. చూడొచ్చు బిల్డింగ్లో మొత్తం కూడా సాయం కొరం ఎదురు చూస్తున్నారు. అనౌన్స్మెంట్ చేస్తూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ మొత్తం టోల్గా దీనికి సంబంధించి మొత్తం టోల్గా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఎస్ అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా జంట జలాశయాలు నిండుకుండల మారాయి. అయితే జంట జలాశయాలు మొత్తం టోల్గా గేట్లు ఎత్తేసి అయితే దిగువకు అధికారులు అయితే జలమండలి అధికారులు నీటిని వదిలిపెట్టడం వలన ఇక మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అందులో భాగంగానే మనం టోల్గా చూసుకుంటే ఇప్పుడు చాదర్ఘాట్ ప్రాంతంలో ఉన్నాం. చాదర్ఘాట్ ప్రాంతంలో చూసుకోవచ్చు మొత్తం టోల్గా కూడా అయితే ఏ విధంగా ఉధృతిగా ప్రవహిస్తుందో దాన్ని మనం మొత్తంగా చూస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉందో అంబేద్కర్ నగర్ కానీ ఇటు గణేష్ నగర్ కానీ మొత్తంలోగా నీట మునిగినటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అయితే అధికారులు ఎవరు కూడా అక్కడ రావడం అయితే మొత్తంలోగా కూడా రాలేదంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో మనతో పాటు అయితే బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే 20 సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా ఇట్లా రాలేదంటున్నారు. కొంతమంది కాలనీవాసులు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. కొంతమంది కాలనీవాసులు మొత్తం కూడా బిల్డింగ్ల పైనే ఉన్నారు, మోకాళ్ళతో నీళ్ళలో ఇంకా ఉన్నారు. అయితే అధికారులు ఏ విధంగా సహాయ చర్యలు చేయలేదు అంటూ కూడా చెప్తున్నారు. ఏ విధంగా గత కొన్ని రోజులుగా ఈ యొక్క రెయిన్ ఫోర్కాస్ట్ తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ప్రాపర్గా మేనేజ్మెంట్ లేకపోవడం కారణంగానే ఈ యొక్క సమస్య ఉత్పన్నమవుతుంది.
ఇంతకుముందు కూడా ఇక్కడ అంబేద్కర్ నగర్లో వాటర్ వచ్చినాయి. తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ హైట్ లేపాలని కూడా ప్రపోజల్ పెట్టారు. అది నత్తనడక నడుస్తూ ఉంది. రిటైనింగ్ వాల్ కూడా కట్టాలంటే కూడా ఇంతవరకు కూడా ఎక్కడెక్కడైతే లో లేయింగ్ ఉందో అక్కడ రిటైనింగ్ వాల్ కట్టాలని చెప్పి చాలా సార్లు అడిగినప్పటికీ కూడా కడతామని చెప్పి వాటర్ వచ్చి మాట్లాడుతున్నారు అధికారులు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు తప్ప ఈ యొక్క సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించట్లేదు. కాబట్టి దాంట్లో సిల్ట్ తీయడం విషయంలో కానివ్వండి, దీన్ని హోటల్గా మూసి ఏదైతే లోపల ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించడానికి కానీ ప్రయత్నం చేయట్లేదు. ఈ యొక్క వర్షాన్ని ఆధారంగా ఏదైతే పైన ఉన్నటువంటి ట్యాంక్స్ అవుతున్నాయో వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏ లెవెల్లో మేనేజ్ చేయాలి, ఎంత చేయాలనేది కూడా అధికారుల యొక్క నిర్లక్ష్య కారణంగానే ఈ యొక్క సమస్య ఉత్పన్నం అవుతుంది. కాబట్టి వెంటనే ప్రజలను ఆదుకొని వాళ్ళకు ఏమంటే అయితే ముంపుకు గురైనటువంటి ప్రజలను వెంటనే వేరే దగ్గర షెల్టర్ ఇచ్చి వాళ్ళకు సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కోరుతాను. అయితే మెయిన్గా రిటర్నింగ్ వాళ్ళు లేకపోవడమే ఇంత భారీ ఎత్తున వరద నీరు వచ్చిందంటూ కూడా వాళ్ళ స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తుంటే కూడా మొత్తం కూడా దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. అయితే కమిషనర్ కూడా పర్యవేక్షించిన క్రమంలో కూడా మెటీరియల్ మాత్రమే కొట్టుకుపోయింది, బ్రిడ్జ్కి ఎలాంటి డ్యామేజ్ లేదు అంటూ చెప్తున్నారు. మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీరుతాయి వాళ్ళకి? అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ రోడ్ల విషయంలో కానివ్వండి, బ్రిడ్జెస్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానీ ప్రజల సౌకర్యాల విషయాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కనీసం ఇప్పుడు వర్షాకాలంలో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందని చెప్పి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పక్కదోర పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలైనటువంటి సమస్యకు ప్రత్యామ్నాయంగా మార్గాలు ఏం చేయట్లేదు. దానికి ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఏమాత్రం చిన్న వర్షం పడ్డప్పటికీ కూడా ఈరోజు మొత్తం అతలాకుతం అవుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు గతంలో ఎప్పుడు లేనటువంటి సమస్యలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి ఆలోచించాలి, దీనికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. అయితే అధికారులు కూడా చెప్తున్నా కూడా వాళ్ళు ఇళ్ల నుంచి బయటికి రాలేని స్థితి. ఎందుకంటే అయితే ముందుగా మనకు సమాచారం ఇవ్వాలి, సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరి అలాంటి ఏదైనా మీ దృష్టికి వచ్చింది? అదే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క మంత్రివర్గంలో కూడా సరైన మంత్రులు కూడా లేరు. దీనికి అన్ని ముఖ్యమంత్రి దగ్గరనే పెట్టుకున్నాడు. దీన్ని మానిటర్ చేయడం కూడా అవుతలేదు. అట్లే అధికారులకు కూడా ఇక్కడ కాంట్రాక్టర్స్ సరిగా నిధులు ఇవ్వకపోవడం, ఇవి ఈరోజు సమస్యలకు ఉత్పన్నం అవుతున్నాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా హైదరాబాద్ ప్రజలు రేపు సమాధానం చెప్తారు ఈ పార్టీకి. సార్, చివరిగా వాళ్ళకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని కోరుతున్నారు? వెంటనే వాళ్ళకు ఏదైనా ఫంక్షన్ హాల్లో లేకుంటే కమ్యూనిటీ హాల్స్లో వెంటనే వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలా, వాళ్ళకి 3-4 రోజులు తినుబండాలు కూడా అందియాలా, భోజనం సౌకర్యం కూడా కల్పించాలా. ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళ ఇంట్లో జరిగినట్టు సామాన్య నష్టం కూడా పరిహారం కూడా చెల్లించి ఆదుకోవాలి ప్రభుత్వం. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా సందర్శించడం జరిగింది. పునరావాసం కల్పించి వాళ్ళకు నిత్యావసర సరుకులు కూడా అందచేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో కూడా ఇంకొంతమంది మనతో పాటు నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సరే, ఎప్పుడు ఈ వరద ఇదే విధంగా వస్తుంటుందా? ఇప్పుడే వచ్చిందా? అక్కడ ఉన్నటువంటి కాలనీలు ఎప్పుడైనా మునిగిపోవడం చూసారా? ఇదే ఫస్ట్ టైం సార్. ఇప్పుడు నేను గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను కనుక ఇది రెండోసారి కాబట్టి ఇంత హైట్ నీళ్లు వస్తున్నాయి. అక్కడ మూసి అంతా అందులో మట్టి పోయడం వల్ల అయింది. అంతా కూడా మేము అంతా క్లీన్ చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా బందోబస్తుగా ఉండవాలని కూడా మేము కూడా సార్ కూడా వస్తున్న ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని పంపాడు. మేము ఇక్కడ ఉన్నాము, మేము అన్నీ చూసుకుంటున్నాం సార్. ఇంకేదన్నా కూడా ఉన్నా కూడా చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అయితే కాలనీవాసులు అంటున్నారు పునరావాస కేంద్రానికి తరలించేందుకు వాళ్ళు మొత్తం వెళ్ళట్లేదు. అది కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎలాంటి ఏర్పాట్లు చేశారు పునరావాస కేంద్రంలో? ఎలాంటి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లని వాళ్ళకు నీళ్లు కానీ అన్నం కానీ భోజనాలు కూడా చేపించాను. ఏది కావాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాను సార్. సార్ కూడా చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా, కాలర్ వెంకటేష్ గారు కూడా ఆయన ఉండి ఇక్కడ పరిచయాలు చూసుకోమని చెప్పింది సార్. అది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కాలనీవాసులకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే అధికారులు కానీ కాలనీవాసులు కానీ చూసుకోవడానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా మినిట్ టు మినిట్ ఎమ్మెల్యేకు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుపుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. చెప్పండి బ్రదర్, అయితే ఇంత పెద్ద వరద వచ్చింది, కాలనీ మొత్తం మునిగిపోయాయి, మొత్తం కూడా అధికారులు సమాచారం ఇవ్వలేరు, అయితే సడన్గా చేశారంటూ కూడా అంటున్నారు. సమాచారం ఇవ్వలేరు అంటే వాళ్ళది కూడా తప్పులేదండి. వర్షం వస్తే నీళ్ళు వాళ్ళకు కూడా తెలియదు, మళ్ళీ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంబడి నేను విజిట్ చేశాను అంబర్పేట కాన్స్టిట్యున్సీలో. కృష్ణానగర్లో ఒక 400 ఇండ్లు డ్యామేజ్ అయిన ఎమ్మెల్యే గారు వాళ్ళకు పునరావాసన చేసిడు, భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేసిడు, పొద్దున టిఫిన్ చేసిడు. ఇంకోటి నరసింహ బస్సులో రైల్వే గోడ వాల్ కూలిపోయి ఒక 5 కార్లు 15 వెహికల్ 2 ఆటోలు దర్శనమైన అక్కడికి కూడా పోయాడు ఎమ్మెల్యే గారు. ఇక్కడికి కూడా వస్తున్నారు, అందరికీ పునరావాసన చేస్తున్నాము, అందరికీ భోజనాలు అరేంజ్మెంట్ చేసిరు ఎమ్మెల్యే గారు. వీళ్ళని కూడా తీసుకొచ్చి కమిటీ హాల్లో పెట్టి వీళ్ళకు కూడా భోజనం అరేంజ్మెంట్ చేస్తున్నాం. అందరికీ ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు మొత్తంలో. అయితే కాలనీలో పడే సమస్యలను మొత్తం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఎమ్మెల్యే పర్యవేక్షణ చేసేసి కాలనీ వాసులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా మనతో పాటు చెప్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి, ఇటు అయితే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం కూడా జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో జంట జలాశయాలు మొత్తం కూడా నిండుకుండలు మారాయి. అటు ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఇటు హిమాయత్ సాగర్ కానీ వాటి గేట్లను ఎత్తేసి కిందికి జలమండలి అధికారులు కిందికి దిగువకు నీటిని వదిలిపెట్టడం వలన మూసీ నది గంట గంటకు తీవ్ర ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూస్తున్నాం ముషీరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితిని క్లియర్గా చూడొచ్చు. గంట గంటకు కూడా పెరుగుతూ పోతుంది. మనం అక్కడ ఆ విజువల్లో చూస్తున్నటువంటి ఏదైతే ఆ యొక్క పెట్రోల్ బంక్ ఉందో ఆ పెట్రోల్ బంక్తో పాటు మొత్తంగా కూడా ఆ యొక్క పరిస్థితిని మొత్తంగా సమీక్షిస్తున్నారు. కాసేపటి క్రితమే ఇక్కడ మొత్తంగా కూడా అధికారులు సందర్శించారు. మొత్తంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు అధికారులు కూడా వచ్చారు. అయితే డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇక్కడ మొత్తంగా కూడా అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మొత్తంగా కూడా సిద్ధం చేశారు. ఎవరైతే అయితే ఇక్కడ నుంచి అందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా మొత్తం టోల్గా అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక వీళ్ళని అందరినీ కూడా మొత్తం టోల్గా పునరావాస కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలనీవాసులు కూడా ఇంకా ఒక 30-40 మంది కూడా ఇంకా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇప్పటికే ఇక్కడ నుంచి ఒక 200 మందిని తరలించాము, పునరావాస కేంద్రాలకు తరలించాము. వాళ్ళకు అయితే నిత్యావసర వస్తువులు ఉంటాయి వాటిని అన్నిటికీ కూడా అయితే ఇస్తున్నాము అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే అయితే మరి రాబోయే 2 రోజుల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు అయితే మొత్తంగా కూడా జంట జలాశయాలు అయితే ఇప్పటికే నిండుకుండలా మారాయి. ఇటు హుస్సేన్ సాగర్ కూడా మొత్తం టోల్గా కూడా నిండుకుండల మారిన నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నుండి కూడా నీటిని అధికారులు వదిలిపెడుతున్న క్రమం లోపల అనుకోకుండా మొత్తం టోల్గా కూడా ఈ వరద ఉధృతి పెరుగుతుంది అంటూ కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే ఈ విషయం పైన మొత్తం టోల్గా కూడా అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అయితే అధికారులు ఎప్పటికప్పుడు వరద తీవ్రతను కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన క్రమం లోపల దీని మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు అంబేద్కర్ నగర్ కానీ ఇక్కడ శంకర్ నగర్ కానీ గణేష్ నగర్ కానీ వీళ్ళందరినీ కూడా మొత్తం టోల్గా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేసి వీళ్ళని అయితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా ఇక బ్రిడ్జ్ దాతొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే భారీ బారికేడ్లు వేసేసి ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తం టోల్గా కూడా పోలీసుల అధీనంలో ఉంది. ఎవరిని కూడా డిఆర్ఎఫ్ బృందాలు కూడా అయితే ఇక్కడ అయితే డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఇక్కడ ఉన్న క్రమం లోపల మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరిని కూడా అది రానివ్వకుండా మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఇంకా మొత్తం టోల్గా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం టోల్గా కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు ఉన్న నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అయితే రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లాలో ఉండే ఆ వర్షాలకు కూడా వాగులు వంకులు మొత్తం నీటితో నిండిపోయాయి. కాబట్టి ఈ యొక్క జంట జలాశయాలు నిండడంతో పాటు ఇటు హుస్సేన్ సాగర్ కూడా నిండిన నేపథ్యంలో హైదరాబాద్లో చిన్నపాటి వర్షం పడితేనే మొత్తం టోల్గా రోడ్లన్నీ కూడా ప్రధాన రోడ్లు కూడా చెరువులను తలపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అక్కడ నుండి వస్తున్నటువంటి భారీ వరద మూసీ నదికి పోటెత్తుతుంది. అయితే వరద ఉధృతిగా పెరుగుతుంది. గంట గంటకు దీని తీవ్రత కూడా పెరుగుతుంది. అయితే మరి కాసేపట్లో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే ఇంకా మూసీ నది వరద ఉధృతి పెరగవచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మూసీ పరియక ప్రాంత వాసులని అనౌన్స్మెంట్ చేస్తూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. అవసరం అనుకుంటే వాళ్ళ ఇళ్ల నుండి మొత్తం టోల్గా కూడా అధికారులే వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా సిబ్బంది ఇటు మాన్సూన్ టీం కూడా మొత్తం టోల్గా సిద్ధమైంది. వారందరినీ కూడా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా పరిశీలన చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇటు ముషరంబాగ్ కానీ ఇటు మొత్తం మలక్పేట కానీ గోల్నాక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. మూసీ నది పర్యాక ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా అవసరం అనుకునేటప్ప మొత్తం టోల్గా ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే శిథిల వ్యవస్థకు చేరుకున్నటువంటి బిల్డింగ్స్ ఉంటాయో ఆ బిల్డింగ్స్లో కూడా ప్రజలు ఎవరు కూడా ఉండొద్దు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే అయితే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా కూడా టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తంలో కూడా ఈ రోజు కూడా ఈ యొక్క మూసీ నది వరద ఇదే విధంగా కంటిన్యూస్గా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఎస్ అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. దాని మొత్తం టోల్గా అక్కడ నుండి ఆ నీటిని వదిలిపెట్టడం ద్వారా మొత్తం టోల్గా కూడా ఆ యొక్క చాదరగట్టు ఏదైతే ఉందో చాదరగట్టు మొత్తం టోల్గా కూడా ఆ నిండుకుండల మారినటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. ఆ మొత్తం టోల్గా కూడా ఆ చాదరగట్టు ఏదైతే ఈ యొక్క బ్రిడ్జ్ ఉందో చాదరగట్టు బ్రిడ్జ్ మొత్తం టోల్గా కూడా మలక్పేట వెళ్ళే రూట్ ఇది మెయిన్గా. ఆ మలక్పేట వెళ్ళే రూట్ మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం టోల్గా అధికారులు ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసేసి మొత్తం టోల్గా కూడా అయితే అధికారులు మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం టోల్గా కూడా అధికారులు మొత్తం చేస్తూ వస్తున్నారు. మొత్తం ఇక్కడ ఎవరిని కూడా మొత్తం టోల్గా ఎవరిని కూడా రాకుండా అయితే మొత్తం టోల్గా కూడా చేస్తున్నారు. మొత్తం చూసుకోవచ్చు మనం. అయితే ఎవరిని కూడా ఇటు నుంచి రాకుండా పోలీసు వాళ్ళు కూడా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. మొత్తం టోల్గా కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొత్తం టోల్గా పైనుంచి వెళ్తుంది. ఈ రోడ్డు మొత్తం టోల్గా కూడా అయితే బంద్ అయినటువంటి దృశ్యం చూస్తున్నాం మనం. అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ కూడా ఆ నీట మునిగినటువంటి దృశ్యాలనే మనం చూస్తూ ఉన్నాం. అయితే విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం టోల్గా చూసుకుంటే ఇక్కడ నుండి మలక్పేట వెళ్ళే రూట్ ఇది. అయితే ఈ రూట్ మొత్తం టోల్గా కూడా నిండా మొత్తం టోల్గా ఇక్కడ నుంచి ట్రాఫిక్ని కూడా డ్రైవర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఎవరు కూడా వెళ్ళకుండా ఇక్కడ నుంచి డైవర్ట్ చేస్తున్నారు. చూడవచ్చు మనం ఎంత అయితే భారీ ఎత్తున ఆ యొక్క టెంపుల్ కూడా మొత్తం టోల్గా మునిగిపోయి నిండా నీటితోని ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కాలనీలు మొత్తం టోల్గా కూడా జలమయమైనటువంటి దృశ్యాలను మొత్తం టోల్గా మనం చూసుకోవచ్చు. అదే భారీ ఎత్తున గంటకు ఇంకా ఉధృతి కూడా పెరుగుతూ వస్తుంది. ఆ టెంపుల్ మొత్తం టోల్గా కూడా నిండా నీటితో మునిగినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షానికి జంట జలాశయాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఇటు హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ నిండుకుండలు మారాయి. ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఆ రెండింటిని కూడా గేట్లు వదిలిపెట్టడం జరిగింది. 3 అడుగుల మేర ఆ గేట్లను వదిలిపెట్టడం జరిగింది. ఆ 2000 క్యూసెక్ల పైన నీటిని వదిలిపెట్టడం జరిగింది. ఆ యొక్క దిగువకు వస్తున్నటువంటి ఆ నీరు మూసీ నదిలో చేరడం వలన మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ యొక్క మూసీ ఉధృతంగా ప్రవాహానికి ఇటు చాదరగట్టు కానీ ఇటు ఎంజీబీఎస్ కానీ ఇటు అయితే మొత్తం టోల్గా కూడా ఇటు మలక్పేట సైడ్ నుండి మొత్తం వరద ప్రభావం పెరిగిన కారణంగా ఇక్కడ ఏదైతే మూసీ పర్యాక ప్రాంతాలు ఉంటాయో వాటిని అందరినీ కూడా అయితే అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ యొక్క చాదరగట్టు పరిస్థితులను చూసుకుంటున్నాం. చాదరగట్టు ప్రాంతంలో ఉండేటటువంటి ఈ యొక్క మూసీ నది ఎప్పుడు కూడా అయితే మొత్తం టోల్గా ఈ యొక్క ఫ్లైఓవర్ ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుండి మలక్పేట మీదుగా మొత్తం టోల్గా మలక్పేట వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్డు కాచిగూడ నుండి అయితే మలక్పేట వెళ్ళేటటువంటి ఇది ప్రధాన రహదారి. ఇక్కడ నుండి సుమారుగా రోజు కొన్ని వేల వాహనాలు మొత్తం టోల్గా ఇక్కడ మలక్పేట సైడ్ వెళ్తూ ఉంటాయి. అయితే ఈరోజు అయితే ఈ యొక్క వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో అటు అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అయితే జంట జలాశయాల నుండి ఆ నీటిని దిగువకు వదిలిపెడుతున్న క్రమం లోపల గంటకు మొత్తం టోల్గా కూడా ఆ ఉధృతి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం టోల్గా కూడా అధికారులు మొత్తం అప్రమత్తమయ్యారు. అధికారులు అయితే అప్రమత్తమైన తర్వాత అధికారులు మొత్తం టోల్గా కూడా ఇక మూసీ నది ఉధృతిని అయితే గంటకు పరిశీలన కూడా చేస్తున్నారు. అటు కమిషనర్ కూడా ఉదయం జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఈ యొక్క ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలన చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం టోల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క వరదల నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా వీటిపైన అధికారులను మొత్తం కూడా అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసి ఆ యొక్క మూసీ పర్యాక ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో మనం చూసుకోవచ్చు విజువల్లో క్లియర్గా. ఆ యొక్క టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ టెంపుల్కు ఆనుకుని వెనకాల బస్తీ ఉంటుంది. ఆ బస్తీ మొత్తం టోల్గా కాలనీ మొత్తం మునిగిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అటు డిఆర్ఎఫ్ బృందాలు మనం చూస్తున్నాం. డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఆ కాలనీ వాసులని మొత్తం టోల్గా కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తప్పించేందుకు పెద్ద బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ బోట్ల సాయంతో మొత్తం కాలనీలో ఉండేటటువంటి ఈ యొక్క ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్నారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులన్నీ ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా చేస్తున్నారు. అయితే మూసీ నది ఉధృతి మాత్రం తగ్గడం లేదు. ఇంకా
గంటకు పెరుగుతుంది. రాబోయే ఇంకా 2-3 గంటల్లో కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన అయితే ఐఎండీ చెప్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా ప్రధాన రోడ్లు కూడా చినుకు పడితే చాలు మొత్తంగా చెరువులను తరపిస్తుంటాయి. ఆ క్రమంలో వల్లనే వరద వచ్చినటువంటి వరద కూడా ఇటు హుసేన్ సాగర్ కూడా ఆ ఎఫ్టీఎల్ జోన్కు చేరుకుంది. అదే దాని ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకోవడం వలన హుసేన్ సాగర్ నుండి కూడా దిగువకు నీటిని వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మూసీ నది ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది. మరి కాస్త ఇంకా ఇటు హిమాయత్ సాగర్ ఏదైతే గండిపేట ఉందో గండిపేట ఇప్పటికే 10 గేట్లను ఎత్తడం జరిగింది. దానికి ఉన్నటువంటి మొత్తంగా 17 గేట్లను కూడా ఎత్తితే ఆ పరిస్థితి అయితే దీనా వ్యవస్థకు చేరుకుంటుంది అని అయితే అధికారులు చెప్తున్నారు. ఇటు ఎగువన వికారాబాద్ కానీ రంగారెడ్డి కానీ వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు ఏవైతే ఉంటాయో ఆ వాగులు వంకలన్నీ కూడా నిండు కుండలా మారడం చేత అయితే మొత్తంగా కూడా ఆ వాగులు వంకలన్నీ కూడా మొత్తంగా అయితే ఈ యొక్క జంట జలాశయాలకు చేరుకుంటుంది. ఆ యొక్క జంట జలాశయాల వరద కారణంగానే మొత్తంగా ఈ యొక్క మూసీ నదికి ఉధృతి పెరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు అధికారులు. ఇక్కడ డిఆర్ఎఫ్ బృందంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మొత్తం అయితే పర్యవేక్షణ చేస్తున్నారు. మూసీ నది తీవ్రతను గంటకు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో మలక్పేట వెళ్ళేటటువంటి ఇది ఆ ప్రధాన రహదారి. అయితే ఈ యొక్క రహదారిని మొత్తంగా కూడా పోలీసులు మొత్తంగా బారికేడ్లు వేయడం జరిగింది. బారికేడ్లు వేసేసి అయితే ఎవరికి కూడా ఇటు దాటని మొత్తంగా ఇటు ఈ యొక్క రోడ్ నుండి వెళ్లకుండా మొత్తంగా కూడా ఆ విధంగా చూస్తున్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే వరద ఉధృతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా అయితే చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా మనతో పాటు అయితే కాచి కూడా మొత్తం టోల్గా చూడవచ్చు. ఇక్కడ అంతా మొత్తం ఇక పోలీసులు కూడా ఇక్కడ నుండి అందరినీ కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. అయితే పోలీస్ అధికారులు కూడా మొత్తం ఇక్కడ మొత్తం టోల్గా కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన క్రమం లోపల మొత్తం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా అయితే ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరిని కూడా అయితే వెళ్ళొద్దు అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అయితే మొత్తం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వలన హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం కూడా ఏదైతే జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటి నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. నిండుకుండలా ప్రవహించిన క్రమం లోపల అయితే ఈ యొక్క గేట్లను ఎత్తడం జరిగింది. గేట్లను ఎత్తేసి దిగువకు వదిలిపెట్టడం జరుగుతుంది. ఇటు గండిపేటలో కూడా అయితే 8 గేట్లను ఎత్తారు. ఇటు అయితే హయత్ నగర్ ఏదైతే ఉందో అయితే మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కూడా ఆ గేట్లను ఎత్తడం జరిగింది. వాటి నుండి ఆ యొక్క దిగువకు అయితే వాటర్ని వదిలిపెట్టడం ద్వారా ఆ మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసి ఉధృతంగా ప్రవహించడం ద్వారా మొత్తంగా కూడా అయితే మనం చూసుకోవచ్చు. ఆ చాదరగట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చాదరగట్లో ఉండేటటువంటి పరిస్థితి ఏదైతే చూస్తున్నాం మనం టోల్గా చూసుకోవచ్చు. ఆ భారీ ఎత్తుల మొత్తం టోల్గా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏదైతే మెయిన్ ప్రధాన రహదారి ఇది అయితే మలక్పేట వెళ్ళవలసినటువంటి ఈ యొక్క ప్రధాన రహదారి ఇది. అయితే ఇక్కడ నుండి మొత్తం వాహనాలు కూడా అన్ని మొత్తం అయితే ఇక్కడ రాకపోకలు మొత్తం అయితే బంద్ చేయడం జరిగింది. అయితే ఈ దాని నుండి మొత్తం రాకపోకలు కూడా ఏవి కూడా వెళ్ళనీయకుండా అక్కడ ఉన్నటువంటి కాలనీ ఏదైతే ఉందో భారీ మొత్తంలో నీరు రావడం వలన చూసుకోవచ్చు ఆ యొక్క ఫ్లైఓవర్ పై నుండి కూడా వస్తుంది. అంటే వరద తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. గంటకు ఇంకా పెరుగుతూ ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విజువల్లో మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క కాలనీ ఉందో ఆ కాలనీని మొత్తం రోడ్డుగా కూడా డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అయితే మొత్తంగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అక్కడ బోట్ల సాయంతో అయితే కాలనీ లోపల ఉండేటటువంటి వాళ్ళని కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చూడొచ్చు మనం అందరూ కూడా ఆ బిల్డింగ్ల పైకి ఎక్కినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం విజువల్లో. ఇక్కడ మొత్తం ఏదైతే కింద ఉన్నటువంటి ఫ్లోర్ ఉందో ఆ ఫ్లోర్కు నడవడానికి రానికంటూ మొత్తం కాలనీలో ఎక్కడ చూసినా మోకాల కంటే ఎక్కువ లోతులో నీరు చేరినట్టుగా తెలుస్తుంది. ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎప్పుడు కూడా ఇంత ఉధృతంగా మూసీ నదిని ఎప్పుడు చూడలేదంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ మెయిన్ రోడ్ ఇది అయితే ఈ మెయిన్ రోడ్ గుండెనే మొత్తంగా ఈ యొక్క బ్రిడ్జ్ ఇది అక్కడ చూస్తున్నాం మనం. ఈ మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ పై నుండి మొత్తంగా వాటర్ ఫ్లో అయితే మొత్తం ఫ్లో అవుతుంది. దాని కారణంగానే మొత్తంగా మనం చూస్తున్నాం. అయితే మొత్తం కూడా ఇంకా ఉధృతి పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు.